వేపాకుతో సమర్పణ. వేపాకు ఔషధ గుణాలతో నిండినది. పసుపు నీటిలో ముంచిన వేపాకుతో బోనాన్ని అలంకరించడం సాంప్రదాయంలో ఒక భాగం. ఇది వర్షకాలంలో వ్యాప్తి చెందే క్రిములను నివారించడానికి ఉపయోగపడుతుంది. వేప చెట్టు అమ్మవారికి ప్రతీకారమైనదిగా భావిస్తారు. ఫలహార బండి. బోనాల రోజు భక్తులు నియమ నిష్ఠలతో తయారు చేసిన నైవేద్యాలను తీసుకొచ్చి పెద్ద బండ్లలో ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీనిని ఫలహార బండి ఉత్సవం అంటారు. ఇది అమ్మవారికి సమర్పించే సాంప్రదాయమైన నైవేద్యాల ఘట్టం. 5. పోతురాజు వీరంగం. పోతురాజు 7 అమ్మవార్లకు సోదరుడిగా భావిస్తారు. బోనాల ఊరేగింపులో పోతురాజు స్వామిదే ప్రధాన ఆకర్షణ. పసుపు పూసుకొని, గజ్జలు కట్టుకొని, వేపాకు మండలు చేత పట్టుకొని, ఎర్రటి వస్త్రం ధరించి, చేతిలో పసుపు రంగు కొరడ పట్టుకొని నాట్యం చేస్తాడు. పోతురాజు ఫలహార బండికి రక్షణగా ముందు నడుస్తాడు.